అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశం నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. సత్యమందు అన్న కాడ పుట్టినోట్లో సత్యము వలన మూల భాషలో మనం చూస్తుంటున్నాం. నీ వాక్యమే సత్యం అని మనం చదువుకున్నాం. ఉదయకాల వేళలో ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఆయన కృపాసనం మీదకు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ఆయన కూడా సజీవ లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆ దేవాతి దేవుణ్ణి, ఆ మహిమ కలిగిన దేవుణ్ణి, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి, ఆ కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవుణ్ణి, వాక్యమైనటువంటి దేవుణ్ణి, సత్యదేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని చెప్పేసి చూస్తుంటున్నాం. సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయాలి. అంతేకాదు నీ వాక్యమే సత్యము అన్నాడు, నీ వాక్యమే సత్యము అన్నాడు. అంతేకాదు కానీ సమూయేలు మొదటి గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే 28వ వచనంలో యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చితివే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. ఆయన ఇచ్చినటువంటి మాట ఎంతో సత్యం. అందుకే సత్యము వలన వాళ్ళని ప్రతిష్ఠ చేయాలి. వాక్యమే సత్యమై ఉన్నది, మాట సత్యమై ఉన్నది. అక్కడ 119వ కీర్తన 160లో కూడా గమనించినట్లయితే అక్కడ కూడా నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. అవును, సత్యమైనటువంటి వాక్యములో మనల్ని ప్రతిష్ఠ చేశాడు. ఎందుకంటే పాపులమైనటువంటి మనల్ని పరిశుద్ధుడైనటువంటి ఆయన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తములో మన ప్రతి పాపమును కడిగి సత్యమందు ప్రతిష్ఠ చేసి ఆయన మనల్ని భద్రపరిచాడు. వాక్యము మనకు వెలుగై ఉన్నది, వాక్యము మనకు దారి చూపించేది కావాలి. అందుకే అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. సత్యమైనటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో ఆ స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ప్రతిష్ఠ చేయబడినటువంటి మనం, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం, ఆయన యందు నిలకడగా ఉన్నటువంటి మనం. ఇక్కడ ప్రతిష్ఠ చేయుట అనగా పవిత్రపరచుట లేక ప్రత్యేకించుట. ప్రతిష్ఠ చేయుట అంటే పవిత్రపరచుట లేక ప్రత్యేకించుట. నమ్మిన వారికి శుద్ధి చేయు ప్రభావము దేవుని వాక్యములో ఉంది. నమ్మినటువంటి విశ్వాసికి, నమ్మినటువంటి రక్షింపబడినటువంటి వారికి ఈ వాక్యము శుద్ధి చేసే ప్రభావము ఈ దేవుని వాక్యానికి ఉంది. అందుకే నీ వాక్యమే సత్యము అన్నాడు. వాక్య సారాంశము సత్యం, ఆయన మాట సత్యం, ఆయన సత్యమైనటువంటి దేవుడు. అందుకే ఈ సత్యము ఎవరు అంటే రోమిలకు రాసిన పత్రిక, ఈ సత్యము ఎవరు అంటే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయము 4వ వచనం. నీ మాటలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును
నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడును అబద్ధికుడగును, కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఈ దేవుడు ఎవరు? సత్యవంతుడు. ప్రతి మనుషుడు అబద్ధికుడు, కానీ దేవుడు సత్యవంతుడు. అందుకే ఉదయకాల వేళలో మరి ఆ సత్య దేవుడైనటువంటి ఆయన్ను మనం స్తుతించాలి. యోహాను సువార్త, దేవుడు సత్యవంతుడు. అందుకే మరి యోహాను సువార్తలో కూడా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో కూడా గమనించినట్లయితే యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. సత్యదేవుని యందు ప్రతిష్ఠింపబడిన వారు మరి మార్గములో మరి ఆ యొక్క తండ్రి యొద్దకు రావాలి అంటే ఆయన అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. అందుకే కదా తండ్రి దేవునికి మనను మరి ఆయన దగ్గరికి తీసుకురావడానికి ఆయన ఎంతో దేవుడై ఉండి మరి దైవత్వము కలిగిన వాడుగా ఉండి మానవత్వము అంటే మనిషి ఆకారమును పోడి ఆకారాన్ని కోల్పోయి మరి రిక్తుడైపోయాడు. దీపంత నాగడి చాలా వలె దున్నబడినట్లుగా కొట్టబడింది. మరి శిరస్సుపై ముళ్ళ కిరీటము కొట్టబడింది. చూడనొల్లని వానికి వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. ఈ దేవుడు ఈయనెవరు అంటే క్రీస్తే సత్యం. రోమిలకు రాసిన పత్రిక 3:4 దేవుడు సత్యవంతుడు, మరి ప్రతి మనుషుడు అబద్ధికుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ దేవుడు సత్యవంతుడు. యోహాను సువార్త 4:6 క్రీస్తే సత్యము అని మనం చూస్తుంటున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుతాం. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయు అని చెప్పి చూస్తుంటాడు. ఈయనెవరు అంటే ఆత్మ సత్యము. సత్యము ఎవరు అంటే దేవుడు సత్యవంతుడు, క్రీస్తే సత్యవంతుడు, ఆత్మ సత్యం. మరి ఈ ముగ్గురి ద్వారా మనకు అందింది ఏమిటి అంటే వాక్యము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనకు అందింది ఏమిటి అంటే వాక్యము. నీ వాక్యమే సత్యం, సారాంశమే సత్యం, నీ మాటే సత్యం. మరి నీ నుండి నా నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడు? సత్యము కోరుకుంటున్నాడు. కీర్తనలు 51వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 51వ కీర్తన 6వ వచనం. నీ అంతరంగములో సత్యము కోరుచున్నాడు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయి. అంతరంగములో ఏమి కోరుకుంటున్నాడు? సత్యము కోరుకుంటున్నాడు. నీ వాక్యమే సత్యము. మరి సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేసిన వారు ఎలా ఉండాలి అంటే నిలకడగా ఉండాలి. మరి ప్రతిష్ఠ చేయుట అంటే పవిత్రపరచుట, మరి లేక ప్రత్యేకపరచుట. మనము ప్రత్యేకపరచబడ్డాం. దాస్య గృహము నుండి అంటే ఐగుప్తు అనే అరణ్యమనే లోకంలో నుంచి మనం వేరుపరిచాడు. నమ్మదగిన వాడు. ఈ వాక్యము నమ్మదగింది. ఈ వాక్యం ఎంతో గొప్పదిగా ఉంది. దేవుడు సత్యవంతుడు, క్రీస్తే సత్యవంతుడు, ఆత్మ సత్యం. ఈ ముగ్గురి ద్వారా మనకు అందింది ఈ వాక్యం. ఈ వాక్యమును మనకు అందించినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో ఎంతగా స్తుతించినా కూడా మనం రుణస్థులమే. అయితే ఈ ఉదయకాల వేళలో వాక్యమైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉంటుండగా మనం తగ్గించుకొని వాక్యమైనటువంటి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. మన కొరకే కదా
మార్గము సిద్ధపరిచాడు. సరళము చేయబడింది మార్గం. వీపంతా నాగటి చాళ్ళ వలె దున్నబడింది. ఆ చాలలో ఉంచొచ్చినటువంటి రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగాడు. పరిశుద్ధులుగా చేశాడు. నిరపరాధులుగా చేశాడు. ప్రత్యేకపరిచాడు. ఆయన ఆరాధించే బిడ్డలుగా, పూజించే బిడ్డలుగా, గణపరిచే బిడ్డలుగా, సత్యములో నడిచే బిడ్డలుగా మనం చేశాడు. అటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాల వేళ మనం స్తుతించాలి. మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరలా 3వ దినమున మృత్యుంజయ లేచి తండ్రి కొరకు పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు. అట్టి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో నోరారా, మనసారా, హృదయమారా మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా తండ్రి, నీ వాక్యమే సత్యం. వాక్యమైనటువంటి దేవుని ఉదయకాల వేళలో మరి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి, ఆ వాక్యముతో మమ్మల్ని శుద్ధి చేస్తూ మమ్మల్ని దినదినము నీ సన్నిధిలో నైనా నీ స్వారూప్యములో మమ్మల్ని ఉంచుతున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యమైనటువంటి దేవుని ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.